ఇంతవరకు నేను మనవి చేస్తున్నా, నెయ్యిలో కల్తీ ఉందని నిరూపించలేకపోయారు. లడ్డూ ప్రసాదాన్ని ఎక్కడా కూడా టెస్టుకు పంపలేదు. లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసిపోయింది. ఈ పాపంతా జగన్మోహన్ రెడ్డి గారిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. హిందువులారా చూశారా అని హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు గారు ప్రవర్తన చేస్తూ ఉన్నారు. చిన్నప్పని ఎవరు అసలు ఇతను? ఎస్, సుబ్బారెడ్డి గారి దగ్గర పిఏగా 2018 వరకు పనిచేశాడు. ఆ తర్వాత ఏం చేశాడు ఇతను? ఆ తర్వాత వేమిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర కూడా పనిచేశాడు. ఆ తర్వాత వాళ్ళ పేర్లు ఏం బయటికి రావు. వాళ్ళ దగ్గర పనిచేశాడు కదా. ఎట్లా సుబ్బారెడ్డి గారి దగ్గర ఏ విధంగా పనిచేశాడో వాళ్ళిద్దరి దగ్గర కూడా అదే విధంగా పనిచేసినా సుబ్బారెడ్డి గారే టార్గెట్ తప్ప వాళ్ళ టార్గెట్ కాదు. ఎందుకు వాళ్ళ టార్గెట్ కాదు? వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి సంకలో ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, ఒక ఆయనేమో పార్లమెంట్ సభ్యుడు, ఒక ఆమెమో ఎమ్మెల్యే గారు కాబట్టి, ఆ వారి పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది. దేనిలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాయటంలో మాత్రం సిట్లో మాత్రం వాళ్ళు ఏమి కథపరవు. కానీ సుబ్బారెడ్డి గారి మాత్రం పుంకాలుగా రాసే ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా నాట్ ఓన్లీ చైర్మన్, ఒక పర్చేజింగ్ కమిటీ ఉంటుంది. ఆ పర్చేజింగ్ కమిటీ చంద్రబాబు నాయుడు గారి టైంలో, అంటే ఇప్పుడు ఈ టైంలో కొలుసు పార్థసారథి గారు మీ అందరికీ తెలుసు, మా పార్టీలో కూడా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నారు, ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. కొలుసు పార్థసారథి గారు దానిలో మెంబర్గా ఉన్నారు. అలాగే సౌరభ్ గోరా టీటీడీ సభ్యుడు ఆయన ఉన్నాడు. చెన్నైకి చెందిన కృష్ణమూర్తి కూడా ఉన్నారు. వీళ్ళందరూ పర్చేసింగ్ కమిటీలో మెంబర్స్. నెయ్యి కొనాలన్నా, ఏ పదార్థం కొనాలన్నా ప్రసాదానికి సంబంధించి కానీ మరొక దానికి కానీ వీళ్ళ అప్రూవల్ కావాలి. వీళ్ళ పాత్ర కూడా ఏమీ లేదంతా సుబ్బారెడ్డి గారి పాత్ర ఏంటంట. ఎందుకంటే సుబ్బారెడ్డి గారు వైసీపీలో ఉన్నాడు కాబట్టి, సుబ్బారెడ్డి గారు కీలక నాయకుడు కాబట్టి, ఆయన మీద బురదలనేటువంటి ఒక దుర్బుద్ధితో ఈ కార్యక్రమాన్ని అంతా చేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంతేకాదు, మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, అసలు నెయ్యి 320 రూపాయలు ఏంటండి నాకు అర్థం కాదు. స్వచ్ఛమైన 3000 320 రూపాయలు కొంటానంటే ఇది కల్తీ అన్నాడు. ఈనాడు వాళ్ళు ఏమన్నారంటే కనీసం 1000 రూపాయలు ఉంటుంది, 1600 అని ఉంటుంది. 1600 1000 కాకోకుండా కొన్నారా అంటే 320 రూపాయలు కొన్నారు కదా, ఇది కల్తీ అన్నారు. రేటు బట్టి కల్తీ చేశారు. ఇప్పుడు ఎంత కొంటున్నారు? కనీసం 1000 రూపాయలు కొంటున్నారా ఈనాడు చెప్పినట్టు? లేదు. చంద్రబాబు చెప్పినట్టుగా 3000 కొంటున్నారా? లేదు. 1000 రూపాయలు లోపే కొంటున్నారు. కాకపోతే 3600 పైకి కొంటున్నారు అనుకో, అది వేరే విషయం. 320 రూపాయల పైన కొంటున్నారు. మరి ఇది కల్తీకి నెయ్యి కాదా అని అడుగుతా ఉన్నా. అంత చౌక ఎందుకు వచ్చింది? దాన్ని మీరు ఆలోచించాలి. అక్కడ దాకా ఎందుకు? అసలు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కొన్న నెయ్యి ఖరీదు ఎంత అంటే 276 రూపాయలు మాత్రమే కొన్నాడు. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విధంగా దైవాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, మా పార్టీని బురద జల్లాలని, హిందువులను దూరం చేయాలని ఒక దుర్బుద్ధితో బాబు కొడుకులు ఇద్దరు కూడా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి దైవం అంటే నిజంగా నమ్మకం లేదు. ఉంటే కలవని కల్తీని కలిసినట్టుగా చెప్పి ప్రపంచవ్యాపితంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక నీచమైన రాజకీయంగా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులు వ్యవహరించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇదే విధంగా అనేక రకమైనటువంటి అనేక టాకులు. ఇప్పుడు నేను ఒక విషయం కూడా చెప్తున్నా, అసలు సిస్టమ్ ఎలా ఉంటుందంటే, నెయ్యి ఒక పవిత్రమైనటువంటి లడ్డూ కోసం తయారవుతున్న నెయ్యి కిందే టెస్ట్ చేయబడుద్ది. అనుమానం ఉంటే కింద నుంచి పంపించేస్తారు. కొత్త కాదు ఇది. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి టైంలో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో, అంతకుముందు అనేక సందర్భాల్లో ఏమాత్రం డౌట్ వచ్చినా సరే ఇది వెనక్కి పంపించేసి మళ్ళా తెప్పించుకొని మళ్ళా టెస్టులు చేసి టెస్టుల్లో పాస్ అయిన తర్వాతే కొండ మీదకు వెళుతుంది నెయ్యి, లడ్డూలు తయారవుతాయి. ఒకసారి కొండ మీదకు నెయ్యి వెళ్ళింది అంటే ట్యాంకరు నెయ్యి అని పూర్తి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత, నమ్మిన తర్వాత, ఈవో దాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే కొండ మీదకు వెళుతుంది. ఇంత పటిష్టమైనటువంటి
వ్యవస్థ అక్కడ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఏం తూచిన వేశాడు. పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసేశారు, రెడ్డుల్లో తినేశారు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా అపవిత్రమైనటువంటి కార్యక్రమం. నారా చంద్రబాబు నాయుడు గారు దేవాలయాల్ని, దైవాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి ఘోరమైనటువంటి తప్పిదాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ భగవంతుడు కూడా క్షమించాలని సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. గతంలో బోర్డు మెంబర్స్ పాత్ర ఏమిటి అని ఒకసారి ఆలోచించినట్లయితే ఇదంతా కూడా ఏంటి, ల్యాబ్ టెస్ట్ ఇవన్నీ కూడా చైర్మన్ లేకపోతే ఎగ్జిక్యూటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు లోపభూయిష్టం జరిగితే బోర్డు దృష్టికి ఎప్పుడు తీసుకురాలి. సో ఎప్పుడు కూడా బోర్డు మెంబర్స్ పరిమితి వైఎస్ఆర్ కాంగ్రెస్ బోర్డు పరిస్థితి, మెంబర్స్ పరిస్థితి ఏమిటి, ఆ ప్రభుత్వంలో అందరి పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీ అందరికీ తెలిసిందే. కొంతమంది వ్యక్తుల కనుసన్నల్లో అన్ని కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉండే. మా వరకు మాకు వచ్చిన సమాచారం, బోర్డు మెంబర్గా మాకు వచ్చిన సమాచారంలో ఎటువంటి, లేకపోతే మాకు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్లో ఎటువంటి తప్పులు లేకోకుండా చూడటం జరిగింది. ఇది వెనకాల ఏం జరిగినాయో, కల్తీకి సంబంధించిన సమాచారం ఏమిటో ఏది కూడా మా దృష్టికి ఆ రోజు రాలేదు. మాకు ఇటువంటి విషయాలు ఎప్పుడు కూడా మా దృష్టికి తీసుకురాలేదు బోర్డు కానీ అధికారులు కానీ. ఏదండి? అవును, దాంట్లో ఏం జరిగింది సమాచారం ఇప్పుడు మేము చదివాము. మన తీర్మానంలో మాకు వచ్చిన సమాచారం మేరకు మేము దాని మీద యాక్ట్ చేస్తాం. అంతేగాని అధికారులు, ఎగ్జిక్యూటివ్ అధికారులు ఎవరైతే ఉంటారో, లేకపోతే చైర్మన్ గారు ఎవరైతే ఉంటారో, లేకపోతే ఎవరైతే బాధ్యులు ఉంటారో, కన్సర్న్ అథారిటీస్ ఉంటాయో వాళ్ళు దానికి సంబంధించిన సమాచారం మొత్తాన్ని పెట్టాలి. పెట్టుకోకుండా పలానా బిడ్డరు L1, పలానా బిడ్డరు L2 దీంతో పెట్టేసి దీంట్లో L1కి ఇస్తున్నామంటే L1కి ఇస్తారు కాబట్టి బోర్డు మెంబర్స్ యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని దీని మీద ఇటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి, వీళ్ళు పలానా వాళ్ళు కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్నారు, ఈ సమాచారం మాకుంది, అయినా కూడా వీళ్ళు L1 వచ్చారు, ఇవాళ వద్దా అంటే చిచ్చి కల్తీ నెయ్యి వాళ్ళకి ఎందుకు ఇస్తామని చెప్తాం. అటువంటివన్నీ దాచేసి కేవలం L1 పలానా X కంపెనీ L1 బిడ్డర్గా ఇంత రేట్ కోట్ చేశారు, పలానా Y కంపెనీ L2 బిడ్డర్గా ఇంత కోట్ చేశారు అంటే L1కి ఇమ్మని చెప్పేసి ఆమోదం తెలుపుతాం. లేకపోతే ఏదైనా ఎక్కువ క్వాంటిటీ ఉంటే ఇద్దరికి డిస్ట్రిబ్యూట్ చేయమని చెప్తామేమో కదా, తప్పితే బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు కదా. చర్చిస్తామేంటి? వాళ్ళు ఇచ్చేదంతా కూడా వాళ్ళకి అనుకూలమైన సమాచారం పెట్టి ఉండొచ్చు, ఏంటి పలానా ఈ కంపెనీకి ఇంత కెపాసిటీ ఉంది, అంతే చేసి ఉంటారు. గతంలో దాని హిస్టరీ కానీ అదంతా పెట్టి ఉండకపోవచ్చు. ఇదండి ఎప్పుడు జరిగిందో అప్పుడున్న అధికారులు వారు బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. తీర్మానం టెండర్ కేటాయింపు వరకు మేము చేశాం. ఆ టెండర్లో ఆ బోర్డు తీర్మానంలో ఏమేమి సమాచారం ఆ బోర్డుకి పెట్టారో ఒకసారి పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ దాంట్లో కల్తీ నెయ్యి చేసినా కూడా ఈ సంస్థకి ఇస్తే బాగుంటుంది అనే ప్రతిపాదన చేసినప్పుడు మేము ఆమోదిస్తే మేము కూడా బాధ్యులమే. అప్పట్లో ఆవు కొవ్వు, పంది కొవ్వు అన్నారు, ఇప్పుడు మళ్ళీ పామాయిల్ అంటున్నారు. సార్ అంత ఎన్ని కలిసినా అంటే అది ల్యాబ్లో తేలాల్సిన విషయం అంతే కదా, మనకి తెలియని విషయం అది. ఇంకొకటి ఇందాక మీరు రాయితీలు చాలా ప్రకటించారు. ఇవాళ SC ST మొత్తం MSME వాళ్ళు మొత్తం దగ్గర 100 మంది సచివాలయం ముట్టడించి వాళ్ళకి 20%, 30% సబ్సిడీ ఒకేసారి 100% ఇవ్వాలి కదా. అది ఎప్పుడు లేదు, 30 ఏళ్ల ప్రకారం ఎప్పుడు లేదు. మాకు ఇప్పుడు 20%, 30% ఇస్తే మేము ఎలా కట్టడం వాళ్ళని చెప్పేసి వాళ్ళు ఇవాళ ధర్నా చేశారు. కనీసం గత ప్రభుత్వంలో అసలు ఇన్సెంటివ్స్ ఇవ్వాలా చెప్తాను. మీరు అడిగారు కదా, మీరు అంత ఉద్యోగపడిపోతే ఎట్లా? గత ప్రభుత్వంలో అసలు ఇన్సెంటివ్స్ ఇవ్వాలా ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ. ఈ ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఏదైతే మేము చెప్పామో దానికి మానిటరీగా ఏమి ఇచ్చేది లేదు. ఆ యూనిట్స్కి వాళ్ళే భూములు కొనుక్కుంటున్నారు. 4 కోట్లు, ₹1 కోటి, 2 కోట్లు. కాకపోతే పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. ఆ పెట్టుబడుల ద్వారా ఈ రాష్ట్రంలో యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆ పెట్టుబడుల ద్వారా ఈ రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. ఆ రాష్ట్రం ఆదాయం పెరగటం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధి కూడా జరుగుతుంది అనేది
మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంతేగాని వాళ్ళకి ఇవ్వద్దని కాదు, తప్పకుండా ఇస్తాం, ఇన్సెంటివ్స్ ఇస్తాం.